బట్ PwC మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. బికాస్ ఆఫ్ డిపాజిటింగ్ హియర్ వీఆర్ ఏబుల్ టు ట్రాన్స్పోర్ట్ టు అదర్ ఏరియాస్ లైక్ కేరళ, కర్ణాటక. రైస్ ఇస్తున్నాం. We are thankful to PwC for extending and helping hand. It is our sister concern organization. Thanks a lot and wish you more many foundation day celebrations. Thank you. సభాధ్యక్షుడు కోటేశ్వరరావు గారికి, అదేవిధంగా సభను అలంకరించిన పెద్దలకి, పత్రికా సోదరులకి నమస్తే. మాకు CWC నుంచి కోటేశ్వరరావు గారు వచ్చిన తర్వాత మనకు 2 రేకులు ఇచ్చారు. ఒకటి కేరళ 3 రేకులు ఇచ్చారు. మేము ఇంకా వారి నుంచి ఇంకా ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం. అనకాలంలోనే 3 years లోనే మనం మేడ్చల్ కంటే ముందున్నాం మెదక్లో రెవెన్యూ పరంగా ముందుండడానికి కారణం FCI వాళ్ళే, వీళ్ళే CWC వాళ్ళే. కారణం ఏంటంటే మనకి ఎప్పుడు వచ్చినా కానీ ఆఫ్ రేక్ వస్తుంది మనకి, మన ఫెర్టిలైజర్స్ వాళ్ళు. కానీ ఫుల్ రేట్ 3 రేక్స్ ఇచ్చారు. దానివల్ల లక్షల రెవెన్యూ మనకి రైల్వేకి వస్తుంది. రావడం వల్ల ఏమైందంటే మనం అమృత్ భారత్ స్కీమ్ లో కూడా మన స్టేషన్ ఎంపేర్ కావడానికి కారణం హై రెవెన్యూ ఉండటం వల్లే. 50,000 కంటే ఎక్కువ రెవెన్యూ మన స్టేషన్ నుంచి జనరేట్ అవుతుంది పర్ మంత్ ఓన్లీ టికెట్స్. దీంట్లో లక్షల్లోటి మనకి ఇంకా శాంక్షన్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మనకి మీరు స్టేషన్కి వెళ్ళినా కానీ ఇప్పుడు అభివృద్ధి ఏదైతే కనపడుతుంది, మొత్తం వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. 4 to 3 months లో మన స్టేషన్ దగ్గర మేము కోటేశ్వరరావు గారికి రైల్వే తరఫు నుంచి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఒక 15 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము పర్ మంత్ 15 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మీరు ఇవ్వాలని థ్యాంక్ యూ. 24 years మంత్లీ లక్ష కాదు కొన్ని కోట్ల. అలాగే మా కాంట్రాక్టర్ హాజరైనటువంటి మా డిపాజిట్ FCI, అలాగే CCI, అలాగే కాంట్రాక్ట్. మాది ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్. ఎవరి ఇరు లాభాల్లో నుంచి డివిడెండ్ కొన్ని వేల కోట్లు ఇస్తున్నాము. అలాగే మన హైదరాబాద్ రీజన్ అంటే తెలంగాణ, ఆంధ్ర దేశంలో వరుసగా 3వ సంవత్సరం, ఇది 3వ సంవత్సరం లాభాలలో ఫస్ట్ ప్లేస్ హైదరాబాద్ రీజనే ఉంది. అందుకు చాలా గర్విస్తున్నాం. అలాగే తద్వారా అనేక మందికి లారీ ఓనర్స్ కానీ, అమాలీస్ కానీ, రైస్ మిల్లర్స్, రైల్వేస్ కి FCI చేస్తే మనం చేస్తాం. ఆయన ఎలా వెళ్తారు? వెళ్ళాలి కనుక CWC వల్ల దేశానికి బ్యాక్ బోన్ లాగా ఉంటుంది. పబ్లిక్ సెక్టర్ అంటే ఇది నవరత్న హోదా కలిగింది. నవరత్న పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్. అలాగే మా CWCలో రైల్ RWC అంటే రైట్ సైడ్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ కూడా CWCలో మెర్జ్ చేసుకున్నాము. వాళ్ళ ఎంప్లాయీస్ కూడా మా దాంట్లో మెర్జ్ చేసుకున్నాము. కనుక అది కూడా మా దాంట్లో కలిసింది. వాళ్ళకు కూడా సేమ్ మాతో పాటే శాలరీస్ ఇవన్నీ వస్తాయి. శాలరీస్ కూడా మంచిగా CWCలో మంచి శాలరీస్ ఉంటాయి. అలాగే ఈ బిజినెస్ డెవలప్ చేస్తే PRP అని ఇస్తారు. లాస్ట్ ఇయర్ నాకు కరోనా సూర్యపేట 5 lakhs ఇచ్చారు బిజినెస్ డెవలప్ చేసినందుకు. మరి ట్యాక్స్ లో తీసుకుంటుంది, అది వేరే అనుకుంటే ఈ సర్వీస్ అన్నీ చేస్తుంది. కనుక ఇండైరెక్ట్ గా కానీ డైరెక్ట్ గా కానీ దేశానికి కానీ మన స్టేట్ కానీ మేము లోకల్ గా ఎక్కడ ఉంటే అక్కడ ఉపాధి కల్పించాలి. లోకల్ బాడీస్ కి లైక్ మున్సిపాలిటీకి ట్యాక్సెస్ రూపంలో ఎక్కువ పే చేయాలి అనేది నా సంకల్పం. నేను ఎక్కడుంటే అక్కడ దాదాపు ఒక 15 మందిని రిక్రూట్ చేస్తున్నాను. 10 మందికి శాంక్షన్ వచ్చింది. అవుట్సోర్సింగ్ శాంక్షన్ వస్తుంది. అలాగే లోకల్ బాడీస్ కొన్ని ట్యాక్స్ పే చేసాము. రీసెంట్ గా 20,000 మెడికల్స్ వాళ్ళు కూడా కొన్ని ల్యాక్స్ లో 7 lakhs ఎంతో ఇచ్చారు. 9 lakhs పే చేస్తాం. నెక్స్ట్ మళ్ళీ మొత్తం పాత కలిపి కొన్ని లక్షల్లో లోకల్ గవర్నమెంట్ కి సపోర్ట్ గా ఉంటుంది. ఇన్ని విధాల సర్వీస్ ఉన్నాయి. కనుక CWCలో మేము వర్క్ చేస్తున్నందుకు చాలా
గర్వంగా ఫీల్ అవుతున్నాం. అలాగే మా డిపాజిటర్స్ నలుగురిలో FCI, CCI, నాఫెడ్, మార్కెట్, అలాగే మా సపోర్టర్స్ రైల్వేస్, లారీ హోల్డర్స్, కాంట్రాక్ట్స్ వీళ్ళందరూ ఇది ఉంటుంది కనుక ఈ విధంగా మేము చేయగలుగుతున్నాం. మనకి ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున FCI స్టాఫ్ ఆఫీషియల్స్ కి, CWC స్టాఫ్ కి, CCI, అలాగే నాఫెడ్, లారీ ఓనర్స్ అసోసియేషన్, కాంట్రాక్టర్, అలాగే మా పత్రికా సోదరులకి అందరికీ నమస్కారం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.